100 కూలి చేసినాము. పేమెంట్ బడ్జెట్ లేదు ఇప్పుడు పడది అని చెప్పిండ్రు. ఇప్పుడు చూసుకుంటే సెల్లులో చూపుతుంది, వాళ్ళ లిస్టులో చూపుతుంది 12,000 పేమెంట్ పడింది సార్. కానీ ఆ పేమెంట్ నాకు వస్తలేదు. ల్యాబ్లో చూస్తాను, సెల్లులో చూస్తాను, నా అకౌంట్లోకి వస్తలేదు సార్ డబ్బులు. అదే తెలుపుతలేదు. ఇప్పుడు సార్ అడుగుతా అంటాడు కదా, చూస్తామమ్మా అని అంటారు. ఏ సార్కి చెప్పినా చూస్తామంటాను కానీ మాకైతే ఇస్తలేదు సార్. పోయిన సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, మే అంటే మామూలు ఒక్కరోజు కూలి 7 నుంచి 1 వరకు చేస్తే 2 రోజుల కూలి కట్టిస్తామని సార్లు వచ్చి చెప్పి ఒక్కరోజు కూలి ఎంతమ్మా? ఒక్క రోజుకు 250, 500 కడతామన్నాడు. డబల్ హాజరు వేస్తామన్నాడు. 7 నుంచి అయితే 1 వరకు చేసినాం సార్. ఎండకు మే నెల ఎండల పొక్కలు దాడినాము. ఆ పొక్కకు మాకు 2.5 250 90 రూపాయలు పడతాయి అన్నాడు సార్. అట్లా ఒక్క మనిషి వెనక 7-8 పొక్కలు తోడులు అన్నాడు. ఇంత బిచ్చ తెగులు లేదు. అయినా కానీ మేము ఆడలోని చేతికి పొక్కులు రాగానైనా కానీ మేము తోడినాం సార్. అవి ₹1 ఇంకా మాకు రాలేవు. అట్లాంటిగా మాకు రాకుండా మాకు న్యాయం జరగాలంటే మేము ప్రభుత్వాన్ని ఇంకా మేము మాకు న్యాయం చేసి మాకు అన్యాయం చేసి మీరు న్యాయంగా కాకుండా సార్ అని మేము ఏం కోరుకుంటామంటే, ఇంతకు మొదలు మాకు పేమెంటు చిట్టితో సహా మేము చేసిన 6 కూళ్ళకు మాకు చిట్టి వచ్చేది సార్. ఆ చిట్టితోటి ఆ చిట్టీని చూసుకొని 3 చిట్టీలు 4 చిట్టీలు జమ చేస్తే ఆ చిట్టీలు పట్టుకొని పోతే మాకు పేమెంట్ వచ్చేది. అట్లాంటిగా ఆ చిట్టీలు మాకు ఇస్తలేదు, మా హాజరులు మాకు చూపుతలేదు. ఆ హాజరులలో మేము సెల్లులలో చూసుకుంటే మేము ఇప్పుడు 7 గంటలకు వచ్చాను కానీ 9:30 వరకు మేము పని చేస్తున్నాం సార్. మేము ఆడవాళ్ళమే తవ్వుకుంటాం. మాతో అయినంత మేము చేస్తాం. 100 పడని 200 పడని 6 హాజరులే 600 పడ్డా మంచిదే కానీ ఆ చిట్టి రావాలి మా చేతికని మేము కోరుకుంటున్నాం సార్. మేము అడిగినాం ఎందుకు పైసలు పడతలేవు, హాజరులు ఎందుకు పడతలేవు అని. అయితే 2 మాస్టర్లు కట్ అయినాయని చెప్పిండు. మాస్టర్లు 10 మంది ఉంటారు. 10 మందిలో 4 పేర్లు హాజరులు పడ్డాయి, 6 పడాలి. మీరు ఎన్ని రోజులు చేశారు వరకు 30 రోజుల దాకా చేసినాం. ఇలా హాజరు ఎంత చూపెడుతుంది? 9 హాజరులు ఉన్నాయి సార్. 24 హాజరులు మిస్ అయినాయి సార్. ఇద్దరేనా? ఒకరి 12 మిస్ అయినాయి సార్. 2 మాస్టర్ల 20-30 మంది మిస్ అయినాయి సార్. అట్లా అదే అడుగుతున్నాం సార్. ఎవరు మీరు అతను అడిగినారా? మీరు అడిగినాం సార్. ఏమంటారు? చూపెడతలేడు. అడిగితే ఎంతమంది మిస్ అయినాయి? 30 మంది దాకా ఉన్నాం సార్. మాస్టర్లు పోయిందంటారు. మాస్టర్ పోతే వాళ్ళ పేర్లు రావు సార్. మాస్టర్ల 4 పేర్లు వస్తాయి, 6 పేర్లు వస్తలేవు. హాజరులు పడతలేవు. రోజు చెప్పాలి కంపల్సరీ. నెక్స్ట్ రోజైనా చెప్పాలి. వారం రోజులు పేపర్లు కూడా మొత్తానికి అస్సలకి చెప్తలేడు. అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయా? లేవు సార్. టెంట్ లేవు, వాటర్ లేదు, ఏం లేదు అక్కడ సౌకర్యం. మీరు అడిగితే ఏమంటారు అధికారులు? ఏమంటారు? అడిగితే ఇంకా బాగా తవ్వుని బాగా పైసలు పడతాయి అంటారు. బాగా తవ్వుతే బాగా పైసలు పడతాయి మీకు, లేకుంటే పడాయి 150 200 కూడా పడాయి మీకు అంటాను. 100 కూడా పడతాయి అంటాను. అట్లనే చెప్తాను సార్. వాళ్ళు మనకు ఏం సౌకర్యం లేదు అక్కడ. వాటర్ కూడా లేదు, ఏం లేదు. ఈ వారంలో ఏమో 3 వారాల 148 పడ్డాయి అంతే.